నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బిగ్ బాస్ రియాలిటీ షో. ఈ షో గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ షో ఇండియా వైజ్గా చూసుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి చాలా లాంగ్వేజెస్లో, చాలా ఇండస్ట్రీలో ఈ షో మనం చూస్తూనే ఉన్నాం. ఇక తెలుగు విషయానికి వస్తే మాత్రం దాదాపుగా ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. ఇక గత 7 సీజన్ల గురించి ఒకసారి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఇక సెకండ్ సీజన్ కి నాని హోస్ట్ చేయగా, ఇక సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7, ఇప్పుడు రైట్ నో సీజన్ 8 కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం మరొకటి ఏంటి అని అంటే, సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు నాగార్జున హోస్ట్ చేస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రతి సంవత్సరం కూడా ఆయన రెమ్యునరేషన్ పెరుగుతూ వస్తుందంటూ నెటిజన్లు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక సీజన్ 8 కూడా నాగార్జున భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్టు నెట్టింట అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు సాఫీగా జరిగినటువంటి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7 మాత్రం కాస్త వివాదాస్పదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం అందరం చూసాం, సీజన్ 7 షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత మనుషులు అవ్వచ్చు, బయట నుంచి కూడా ఈ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్ రూపంలో అటాకింగ్ మోడ్ ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇక సీజన్ 7 ఆఫ్టర్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాతకి, షో అంతా అయిపోయిన తర్వాతకి కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన రచ్చ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనం చూసాం. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ధ్వంసం చేసినట్టు మనం చూసాం. సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వర్సెస్ సీజన్ 7 రన్నర్ అప్ అయినటువంటి అమర్దీప్ చౌదరి. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఇష్యూస్ మనం చూసాము. సో ఒకరి ఫ్యాన్స్ ఒకరిని అటాక్ చేసింది కూడా మనం చూసాం. దానికి గాను పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు కూడా మిగిల్చకుండా ఆయన జైలుకి వెళ్ళడం కూడా మనం చూసాం. ఇప్పుడు సీజన్ 8కి మాత్రానికి బిగ్ బాస్ నిర్వాహకులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆఫ్టర్ షో అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ కంటెస్టెంట్స్ ని బయటకు తీసుకొచ్చే ప్రతి అంశాన్ని కూడా ఈసారి చాలా జాగ్రత్త పడే అంశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సీజన్ 7 ఆఫ్టర్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీజన్ 8 షో మొత్తం కూడా ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు నిర్వాహకులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. మరో అంశం చూసుకున్నట్టయితే డే 1 అంటే ఇప్పుడు సెప్టెంబర్ 1 అయితే ఈ షో స్టార్ట్ అవబోతుంది. అక్కడ నుంచి మొదలుకొని దాదాపుగా 100 రోజుల, 106 రోజుల, 108 రోజుల, ఎన్ని రోజులు ఈ షో అయితే ఉంటుందో దాదాపుగా అన్ని రోజులు, అంటే ప్రతి రోజు కూడా చాలా పకడ్బందీగా, చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే ఈసారి ఫాలో అవుతున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో షో అంతా అయిపోయిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ ని ఎవరెవరిని ఎప్పుడు బయటకు పంపించాలి, ఏ టైంలో బయటకు పంపించాలి, ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించుకొని కంటెస్టెంట్స్ ని బయటకు పంపించేలా బిగ్ బాస్ నిర్వాహకులు అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఇది. ఇక లోపలికి వెళ్ళినటువంటి కంటెస్టెంట్ల యొక్క రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంటుంది, అది వాళ్ళ ఫేమ్ ని బట్టి ఉంటుందా, లేకపోతే బయట వాళ్ళు ఎర్న్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుందా, ఇలా ప్రతి అంశాన్ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు క్యాలిక్యులేషన్ చేస్తూ వాళ్ళకి పర్ వీక్ కి ఇంత పేమెంట్ అంటూ పే చేస్తూ ఉంటారు. ఇక ఈ షో గురించి ప్రత్యేకంగా మరో అంశం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే, ఈ షోకి 2 టైప్ ఆఫ్ పీపుల్స్ వెళ్తూ ఉంటారు. ఒకటి రెమ్యునరేషన్ కోసం వెళ్ళే కంటెస్టెంట్స్ ఒకళ్ళు అయితే, అప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పటికీ కూడా అనుకున్నంత గుర్తింపు రావట్లేదు అని ఆలోచన ఉన్నవారు మాత్రానికి బిగ్ బాస్ కి వెళ్ళడానికి మాత్రం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఒక్కసారి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళామంటే ఇది రియాలిటీ షో కాబట్టి, ఇట్స్ ఏ నేషనల్ లెవెల్లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు అనుకున్నంత గుర్తింపు వాళ్ళకు వస్తుందన్న ఒక ఇదితోని ఖచ్చితంగా ఎవరైతే ప్యాషనెట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో, ఎన్నో కళలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో, కళామ తల్లి వాళ్ళ వైపు ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత గుర్తింపు రాక చాలా మంది నటీనటులు సతమతం అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళకున్నటువంటి ఒక టాలెంట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ వేదిక అనేది ఒక రైట్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా భావించి బిగ్ బాస్ కాల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే వీళ్ళ రెమ్యునరేషన్ గురించి ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఇక్కడ మనం స్పష్టంగా చూసినట్టయితే హీరో హీరోయిన్ల ఇతర సెలబ్రిటీలు 2 నుంచి 4 లక్షల వరకు ఉంటాయన్నమాట. సో బిగ్ బాస్ లోకి హీరో సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే హీరోయిన్ కి సంబంధించిన ఎవరైతే కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తూ ఉంటారో
వాళ్ళకి మాత్రానికి దాదాపుగా 2 నుంచి 5 లక్షల వరకు అప్పచెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతం సీజన్ లో చూసుకున్నట్టయితే శివాజీ హీరో కాబట్టి తను వెళ్ళడం జరిగింది. తనకు వచ్చేసి పర్ వీక్ వచ్చేసి 4.5 అంటే 4,50,000 రెమ్యునరేషన్ ఇచ్చినట్టు మనకి సీజన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ సోషల్ మీడియా ద్వారా మనం అయితే కొన్ని విషయాలు మనం చూసాము. ఇక సోషల్ మీడియా స్టార్స్ 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటారు. అంటే హీరో హీరోయిన్లు అయితే మాత్రానికి 2 నుంచి 5 లక్షల వరకు పర్ వీక్ తీసుకుంటారు. ఇక సోషల్ మీడియా స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, ఇలాంటి కేటగిరీలు ఎవరినైనా తీసుకుంటే మాత్రానికి డెఫినెట్ గా వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 వరకు అప్పచెప్పే పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏదైతే ఒక షో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో దీంట్లో మోస్ట్ ఆఫ్ ద అంటే మనం ఫస్ట్ సీజన్ నుంచి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సెగ్మెంట్ కి సంబంధించి అంశం కానీ లేకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలోంచి తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే హీరోకి సంబంధించిన వాళ్ళని ఒకరు తీసుకుంటే డెఫినెట్ గా హీరోయిన్ ఆ జోన్ లోంచి ఒకరు తీసుకుంటారు. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ కేటగిరీలోంచి ఒకరిని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ సింగర్ నుంచి ఒకరిని తీసుకుంటారు, డాన్సర్స్ నుంచి ఒకరిని తీసుకుంటారు, అండ్ డబ్బింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని కానీ లేకపోతే సింగర్స్ అంటే ఆ రెండు కొంచెం సిమిలర్ గా వాయిస్ తో బేస్ అయ్యి జోన్ కాబట్టి ఖచ్చితంగా ఒకరిని అయితే తీసుకుంటారు. ఇకపోతే కామెడీ నుంచి అయితే ఒకరిని ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ న్యూస్ ప్రెజెంటర్స్ జర్నలిజం అవ్వచ్చు, లేకపోతే మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళని ఎవరినో ఒకళ్ళు ఖచ్చితంగా తీసుకునే అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గత సీజన్ లో మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఆ జోన్ వైజ్ గానే వచ్చారు. బట్ సీజన్ 8 లో మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతుందంటే అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరిని ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు, లేకపోతే ఎవరెవరిని ఏ కేటగిరీలోంచి తీసుకున్నారు అనేది తెలియాలంటే సెప్టెంబర్ 1 వరకు మనం కూడా వేచి చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీజన్ 7 గురించి మాట్లాడుకుంటే సీజన్ 7 లో విజేత పల్లవి ప్రశాంత్ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంత అంటూ చాలా మంది నెటిజన్లు గూగుల్ ని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అలాగే కొంతమంది పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ తీసుకొని కూడా ఇంటర్వ్యూలు అడగడం జరిగింది. సో మరి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు. యాక్చువల్ గా అయితే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు ఏది సీజన్ 8 కి. కానీ ప్రిన్స్ యావర్కు 15 లక్షలు ఇవ్వడంతో ప్రశాంత్కి వచ్చినటువంటి 35 లక్షలే. సో మొత్తం ఎవరైతే టాప్ 1 లోకి వెళ్ళిపోతారో వాళ్ళకి టైటిల్ విన్నర్ కి 50 లక్షలు రెమ్యునరేషన్ అయితే మధ్యలో ప్రిన్స్ యావర్కు 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకు 15 లక్షలు ఇవ్వడం జరిగిందంటే మనం బిగ్ బాస్ షో ఫైనల్ షో చూసినట్టయితే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఖచ్చితంగా వాళ్ళు తీస్తారు. ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఒకే రోజు 1 by 1 తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే స్టేజ్ మీద హోస్టింగ్ చేస్తూ ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ని తీసుకురావడానికి లోపలికి ఆ సీజన్ అంటే ఆ టైంలో ఉన్నటువంటి కొంచెం ట్రెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా స్టార్స్ ని కానీ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇలా లోపలికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా లోపల ఉన్నటువంటి టాప్ 5 కంటెస్టెంట్స్ ని టెంప్ట్ చేయడం కోసం కొన్ని సూట్ కేసెస్ లోపలికి పంపిస్తారు. సో వాటిలో కొన్ని సెర్టైన్ అమౌంట్ పంపిస్తారు. ఆ అమౌంట్ ఏంటి అంటే 50 లక్షల అమౌంట్ ఏదైతే ఉందో ఆ 50 లక్షల్లో నుంచే టాప్ 5, టాప్ 4, టాప్ 2, టాప్ 3, టాప్ 1 వీళ్ళందరినీ టెంప్ట్ చేస్తూ మేము టాప్ 5 వరకు వచ్చాము, సో మాకు టైటిల్తో సంబంధం లేదు, మాకు ట్రోఫీతో సంబంధం లేదు, మేము ఇంత అమౌంట్ ఇస్తే మేము ఇప్పుడు వెళ్ళిపోతాము అనడానికి వాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ప్రిన్స్ యావర్కు 15 లక్షలు టాప్ 5 లో ఉన్నటువంటి ప్రిన్స్ యావర్ లోపలికి వెళ్ళిన తర్వాతకి ఆయన లోపలికి ఎవరైతే గెస్ట్ వెళ్ళారో అతను వెళ్ళి టెంప్ట్ చేయడంతో 15 లక్షలకి ప్రిన్స్ యావర్ టెంప్ట్ అయిపోయి 15 లక్షలు తీసుకుని రావడం వల్ల ప్రశాంత్కి రావాల్సినటువంటి 50 లక్షల్లో నుంచి 15 లక్షలు కట్ అవడంతో 35 లక్షలు మాత్రమే మిగలడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జాయ్ లుకాస్ ఇచ్చినటువంటి నగల విలువ 15 లక్షలు. సో జాయ్ లుకాస్ వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15 లక్షల వర్తబుల్ గల గోల్డ్ మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. సో అన్నట్టుగానే పల్లవి ప్రశాంత్కి 15 లక్షలు విలువ చేసే నగదును అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్రెజా కారు విలువ 12 లక్షలు. సో పల్లవి ప్రశాంత్కి బ్రెజా కారు కూడా గిఫ్ట్ గా రావడం జరిగింది. సో మొత్తం పల్లవి ప్రశాంత్కి అందినటువంటి ప్రైజ్ మనీ 62 లక్షలు. ఏది ప్రిన్స్ యావర్కి 15 లక్షలు పోగా మిగిలిన గోల్డ్ కానీ లేకపోతే బ్రెజా కారు మొత్తం చూసుకుంటే 62 లక్షలు. సో ఈ విధంగా పల్లవి ప్రశాంత్కి అయితే అమౌంట్ దక్కడం జరిగింది. ఇక ఇదే కాకుండా గత సీజన్ లో జరిగినటువంటి కొన్ని దాంట్లో కూడా ఇలాగే జరిగింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కన్నా ముందు సీజన్ 6 చూసుకుంటే కూడా రేవంత్ వర్సెస్ సిరి వాళ్ళ హస్బెండ్ తను కూడా ఇదే విషయంలో కొంచెం అమౌంట్ తీసుకొని బయటకు రావడం జరిగింది అనమాట. సో ఇలా ప్రతిదీ అండ్ సోహెల్ కూడా అమౌంట్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి
ఇలా ఏదైతే టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ లోపలికి ఎటువంటి గెస్ట్లు టెంప్ట్ చేసి ఎంతో కొంత ప్రైజ్ మనీ ఆఫర్ చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ సీజన్ 8 మాత్రం ఏ విధంగా ఉండబోతుంది, సీజన్ 8లో ఎలాంటి కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు, సీజన్ 8 ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇలాంటి చాలా అంశాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ సీజన్ సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో మరి 7లో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సీజన్ 8 మాత్రానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.